చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్ లో ఉన్న సూర్యకాంత్ గారు ఒక స్టేట్మెంట్ ని పాస్ చేశారు. అదేంటంటే ఇండియాలో ఉన్న జెన్జీ యూత్ పని పాట లేకుండా సిస్టమ్ ని అటాక్ చేస్తున్నారు అని అన్నారు. దానికి అఫెండ్ అయిన జెన్జీ యూత్ రియాక్ట్ అవ్వగా ఆయన మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తూ లేదు నేను యూత్ అందరిని అనలేదు, ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తో ప్రొఫెషనల్స్ లా చాలా మంది అవుతున్నారో వాళ్ళని మాత్రమే నేను అన్నాను అని ఆయన అన్నారు. కానీ ముందైతే జనరలైజ్ చేసి మాట్లాడడం వల్ల చాలా మంది ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఇదిలా ఉండగా అమెరికాలో ఉన్న ఒక ఇండియన్ అభిజిత్ దిప్కే, ఇతను ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని క్రియేట్ చేశాడు. ఇతను ఒక ఎక్స్ ఏఏపీ పార్టీ మెంబర్. ఇతను క్రియేట్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. క్రియేట్ చేసిన 5 days కే 17M ఫాలోవర్స్ తో జెన్జీ పవర్ ఏంటో చూపించారు. ఈ సిజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలంటే లేజీగా ఉండాలి, అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి, ఎప్పుడు ఆన్లైన్ లో ఉండాలని రూల్ కూడా పెట్టారు. ఇంకా 50% ఉమెన్ రిజర్వేషన్ అని, ఎమ్మెల్యే ఎంపీ గానీ పార్టీ మారితే 20 years బ్యాన్ అని ఒక 5-point మేనిఫెస్టో కూడా వీళ్ళు తీసుకుని వచ్చారు. ఈ సిజేపీ పార్టీని ఫాలో అయ్యే వాళ్ళలో చాలా మంది నీట్ రిజల్ట్స్ వల్ల సఫర్ అయిన వాళ్ళు, సిబిఎస్ఈ రిజల్ట్స్ వల్ల సఫర్ అయిన వాళ్ళు, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ వల్ల సఫర్ అవుతున్న యూత్. 17M ఫాలోవర్స్ ఉంటే గవర్నమెంట్ ని ప్రశ్నించి ఇలా ప్రెజర్ లో పెట్టొచ్చు. నీట్ రిజల్ట్స్ వల్ల, సిబిఎస్ఈ రిజల్ట్స్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళకి ఇలా న్యాయం చేయొచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళకి ఇలా ఎంప్లాయ్మెంట్ తీసుకురావచ్చు. కానీ ఈ పార్టీ ఏమీ చేయకుండా యాంటీ బీజేపీ పార్టీలా మాత్రమే ఉంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. ఈ పార్టీ న్యూట్రల్ గా ఉండి స్టూడెంట్స్ కి ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్ కి హెల్ప్ అయ్యేలా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.